చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బలరాం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలకు స్వాగతం. ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాలలో మన ప్రియ సభ్యులు శ్రీమతి శ్రీలత మణికుమార్ గారు అందించే సందేశాన్ని విందాం. లివ్ వర్ది ఆఫ్ గాడ్స్ కాలింగ్, దేవుని పిలుపునకు తగినట్లుగా జీవించుట అనే అంశంపై వారు సందేశాన్ని అందించక మునుపు ఈ భక్తి గీతాన్ని విందాం. క్రీస్తు మరల నిన్నే పలుకవేమి ప్రియాయని, పిలిచే క్రీస్తు మరల నిన్నే పలుకవేమి ప్రియాయని, కలిమిలేమి మట్టి కాదా ఏల వ్యర్థ పరుతువు కాలము, పిలిచే క్రీస్తు మరల నిన్నే. పిలిచే క్రీస్తు మరల నిన్నే పలుకవేమి ప్రియాయని, పిలిచే క్రీస్తు మరల నిన్నే. అనుదిన ధ్యానములు వింటున్నటువంటి హోలీ ట్రినిటీ సంఘ సభ్యులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆహ్వానాలు తెలుపుచున్నాను. ఈనాటి మన యొక్క అంశము దేవుని పిలుపుకు తగినట్టుగా జీవించుట. దేవుని పిలుపుకు తగినట్లుగా జీవించడము అనేటువంటి అంశం పైన ఈ దినము మనము వాక్య సందేశాన్ని కలిగి ఉందాము. చిన్న ప్రార్థనతో వాక్యంలోనికి వెళ్దామండి. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నీ పిలుపుకు తగినట్లు జీవించుటకు ప్రభువా మీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచుమని మా ప్రభువును రక్షకుడు నైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. 1 పేతురు 1వ అధ్యాయము 14 నుండి 16 వరకు మనం చూసినట్లయితే దేవుని పిలుపుకు తగినట్లు జీవించుటను గురించి దేవుడు మనతో ఏం మాట్లాడుతా ఉన్నాడు, అసలు మనం పిలిచినటువంటి పిలుపు ఏంటి, మనల్ని ఎవరు పిలిచారు అన్నటువంటి గ్రహింపును మనం కలిగి ఉన్నట్లయితే ఆ పిలుపుకు తగినట్లు మనము జీవించగలుగుతాం. మనల్ని పిలిచినటువంటి దేవుడు ఎటువంటి వాడు అంటే 1 పేతురు 1వ అధ్యాయము 14 నుండి 16 వరకు మనం చూసుకున్నట్లయితే మనల్ని పిలిచినటువంటి దేవుడు పరిశుద్ధుడు. ఆయన అంటా ఉన్నాడు, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్పి ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది. ఎవరండి మనల్ని పిలిచింది? పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనల్ని పిలిచాడు. ఈ లోకంలో మనల్ని ఏర్పరచుకొనుటకు మన యందు ఏ యోగ్యత లేదు.
మన యందు ఏ అర్హత లేదు, మనం ఏదో గొప్పవారమని ఘనులమని కాదు. గాని ఆ పై వచనంలో చూసినట్లయితే మనము అజ్ఞాన దశలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని పిలిచాడు అని చెప్తా ఉన్నాడు. ఎందుకు పిలిచాడు అని అంటే, పాపం అనేటువంటి ఊబిలో మనం ఉన్నప్పుడు ఆ యొక్క ఊబిలో నుండి దేవుడు మనల్ని లేవనెత్తి ఈ లోకంలో ప్రత్యేకింపబడిన జీవితాన్ని జీవించటం కొరకు, పరిశుద్ధంగా జీవించటం కొరకు దేవుడు మనల్ని పిలిచాడు. ఈ గ్రహింపును మనం కలిగి ఉన్నట్లయితే అనుదిన జీవితంలో మనకు ఏ మాలిన్యం అంటుకుంటా ఉంది, మన ఆత్మీయ జీవితమును అపవిత్రపరిచేటువంటి మాలిన్యం ఏది అన్నటువంటి గ్రహింపును కలిగి మనము ముందుకు వెళ్ళే వారిగా ఉంటాం. ఇంకా దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు, పిలిచిన వాడు ఎలాంటి వాడు అని చూసాము. ఆయన పరిశుద్ధుడని. ఎందుకు పిలిచాడు అని అంటే, ఇదే 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో ఉంటది. ఏమని ఉంటదంటే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము అని. ఎందుకు పిలిచాడు మనల్ని? పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచాడు. అంత మాత్రమే కాదు గాని ఈ లోకంలో చీకటితో నింపబడినటువంటి ఈ లోకంలో ఆయన యొక్క గుణాతిశయములను మనము ప్రచురము చేయుట కొరకై దేవుడు మనల్ని పిలిచాడు. చాలా సార్లు మనం అనుకుంటాము, ప్రభువా రాజులైన యాజక సమూహంగా నువ్వు మమ్మను చేసావు, నీకు స్తోత్రము అని. ఎందుకు చేశాడు రాజులైన యాజక సమూహముగా అంటే, ఆయన యొక్క గుణాతిశయములను ఈ లోకంలో మనము ప్రచురపరచుట కొరకు, మన యొక్క క్రియల ద్వారా దేవుని యొక్క ప్రేమను మనము కనపరచడం కొరకు. చూడండి, లోకంలో మనం అన్యుల మధ్య జీవిస్తా ఉన్నాము. అన్యులు క్రైస్తవుల యొక్క జీవితాన్ని చదివేవారిగా ఉంటారు. నీ యొక్క క్రియలు ఏ విధంగా ఉన్నాయి, నీ మాటలు ఏ విధంగా ఉన్నాయి, దేవుని బిడ్డవని చెప్పుకుంటున్నటువంటి మనము ఏ విధంగా బ్రతుకుతా ఉన్నాము అన్నది మన యొక్క జీవితాన్ని చదువుతారు. కనుక మనము దేవుని యొక్క గుణాతిశయాలను నోటితో కాదండి, దేవుని వాక్యాన్ని ప్రకటించడము అంటే నోటితో కాదు, మన యొక్క క్రియలతో దేవుని ప్రేమను మనము ప్రకటించాలి. అప్పుడే మనము రాజులైన యాజక సమూహముగా అయినటువంటి ప్రజలముగా ఆ యొక్క మాటకు నిజమైనటువంటి నిదర్శనాన్ని కలిగి ఉంటాం. అందుకే దేవుడు మనల్ని ఈ లోకంలో చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. మూడవదిగా మనం చూసినట్లయితే, ఇంకా దేవుడు ఎందుకు పిలిచాడు, ఆ యొక్క పిలుపుకు తగినట్లుగా జీవించడము ఏ విధంగా సాధ్యము అనంటే, ఇదే 1 పేతురు 2వ అధ్యాయము 20వ వచనంలో చూసినట్లయితే, తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును, ఇందుకు మీరు పిలువబడితిరి. ఎందుకు పిలువబడ్డాము అంటే, మేలు చేసి బాధపడుటకు మనం పిలువబడ్డాం. దేవుని పిలుపుకు తగినట్లు జీవించడము అనంటే ఉపకారము చేసి మనము ఇతరుల ద్వారా బాధను పొందడానికి అంట. ఇది చాలా కష్టం. ఎవరికైనా మనం మేలు చేసినట్లయితే వాళ్ళ నుంచి కృతజ్ఞత భావాన్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ దేవుడు ఏమంటా ఉన్నాడు, నువ్వు దాన్ని ఎక్స్పెక్ట్ చేయకు. బాధ నీకు వచ్చినప్పుడు, నువ్వెవరికైతే ఉపకారం చేస్తావో, ఎవరికైతే నువ్వు మేలు చేస్తావో, వాళ్ళు తిరిగి నిన్ను బాధ పెట్టినప్పుడు వాళ్ళను కూడా నువ్వు ప్రేమించగలగాలి, వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయగలగాలి. అందుకే నీవు ఈ లోకంలో పిలువబడ్డావు. ఆ యొక్క దేవుని పిలుపుకు తగినట్టు జీవించడం అంటే ఇది దాని అర్థం. ఇతరులకు మనం మేలు చేసి వారి ద్వారా బాధ కలిగినప్పుడు కూడా వాళ్ళను ప్రేమించగలగాలి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ఇంకొక మాట ఉంటది, పేతురులోనే 3వ అధ్యాయము 1 పేతురు 3వ అధ్యాయము మరి 9వ వచనంలో చూసినట్లయితే, ఆశీర్వాదమునకు వారసులగుటకు దేవుడు మిమ్మల్ని పిలిచాడు, మీరు పిలువబడితిరి అని ఉంటది. దేని కొరకు మనం పిలువబడ్డామంటే ఆశీర్వాదమునకు వారసులమగుటకు పిలువబడ్డాం. ఆ యొక్క పిలుపుకు తగినట్లు జీవించడం. మన జీవితంలో నిజంగా ఆశీర్వాదాలు ఉన్నాయా? నిజమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అని అంటే ఆత్మీయంగా నలగొట్టబడుతున్నటువంటి అనుభవం గుండా మనం వెళ్ళాలి. ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, కష్టాలు ఇవన్నీ రావచ్చు గాక వాటన్నింటిని బట్టి కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే నిజమైనటువంటి భౌతికమైన, పర సంబంధమైన, భూ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా మనము పొందుకునే వారిగా ఉంటాము. అందుకే దేవుడు మనల్ని పిలిచాడు. ఆ యొక్క పిలుపుకు తగినట్లు మనం జీవించినట్లయితే మన జీవితంలో ఆశీర్వాదాలు మెండుగా పొందుకుంటాం. చివరిగా 2 పేతురు 1వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే,
అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మన పిలుపును, మన యొక్క ఏర్పాటును మనం నిశ్చయం చేసుకోవాలి. మన ఒక టీం ఏంటి ఈ రోజు అంటే పిలుపుకు తగినట్లుగా జీవించడం. ఆ పిలుపుకు తగినట్లుగా నువ్వు జీవిస్తున్నావా? అనుదిన జీవితంలో మనం ఇంట్లో ఉన్నప్పుడు, ఆఫీస్లో ఉన్నప్పుడు, సంఘంలో ఉన్నప్పుడు, సమాజంలో ఉన్నప్పుడు దేవుని పిలుపు నీ విషయంలో ఏమై ఉంటుంది? దేని కొరకు నిన్ను దేవుడు ప్రత్యేకపరచుకున్నాడో ఆ గ్రహింపును, ఆ నిశ్చయతను నువ్వు కలిగి ఉన్నట్లయితే, ఇంకా చివరిగా ఒక మాట ఉంటది, ఆ పిలుపు యొక్క నిశ్చయత నీకుంటే మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ త్రొట్టిల్లరు. అలాగు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా కలుగును. పిలుపుకున్నటువంటి నిశ్చయత ఏంటండి? మొట్టమొదటిగా పరిశుద్ధత, తర్వాత ఆయన యొక్క కార్యములను వివరించడము, మూడవదిగా బాధపడి మేలు చేయడము, తర్వాత ఆశీర్వాదమునకు వారసులముగా చేయబడడం. ఈ యొక్క నాలుగు అనుభవాలు మన జీవితంలో ఉన్నట్లయితే మనము నిశ్చయముగా పరలోక రాజ్యంలో ప్రవేశాన్ని కలిగి ఉంటాం. అటువంటి ఆధిక్యత, కృప హోలీ ట్రినిటీ సంఘ సభ్యులందరికీ దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రభునకు తగినట్లు పృథివిలో ప్రియుడా పదిలముగా జీవించవా. ప్రభువుకు తగినట్లు పృథివిలో ప్రియుడా పదిలముగా జీవించవా. ఆదామవ్వల వలె నీవు సహా కేవలము దిగంబరివైయుండ. ఆదామవ్వల వలె నీవు సహా కేవలము దిగంబరివైయుండ. ఆ దేవ గొర్రె పిల్ల చావందే సిలువలు పావన వస్త్రములానిచెన్. ఆ దేవ గొర్రె పిల్ల చావందే సిలువలు పావన వస్త్రములానిచెన్. ప్రభువుకు తగినట్లు పృథివిలో ప్రియుడా పదిలముగా జీవించవా. ప్రభు అడుగు జాడలను పరికించి ప్రభుకనుకూలంబుగా నడచినచో. ప్రభు అడుగు జాడలను పరికించి ప్రభుకనుకూలంబుగా నడచినచో. హానోకు వలె ఆ రెండవ మరణము నొందక ప్రభుతో